మండి ఎంపీ కంగనా రనౌత్ కారు కూతలతో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది అని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైధీర్ షెర్గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె నిరాధారమైన అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిక్కు సామాజిక వర్గం పంజాబ్ రైతులపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా తర్క విరుద్ధమని, పంజాబ్ అభివృద్ధికి ప్రధాని మోదీ చేస్తున్న కృషికి కంగనా తీరు విఘాతం కలిగిస్తోంది అని జైధీర్ షెర్గిల్ స్పష్టం చేశారు. కంగనా తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగనా చెప్పడాన్ని జైధీర్ షెర్గిల్ తప్పుబట్టారు. కంగనా కారు కూతలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆమె వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యమని దుయ్యబట్టారు. సొంత పార్టీ బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుండటంతో కంగనా నష్ట నివారణ చర్యలను ప్రారంభించారు. తను చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. ఇకపై పార్టీ అభిప్రాయాల మేరకే మాట్లాడతా అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ మరో అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కూడా కంగనా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, సాగు చట్టాలపై ఆమె మాటలు బీజేపీ విధానాన్ని ప్రతిబింబించబోవని వ్యాఖ్యానించారు. కంగనా వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తీవ్రంగా స్పందించారు. 750 మంది రైతులు చనిపోయిన తర్వాత కూడా రైతు వ్యతిరేక బీజేపీ మోదీ ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్ సాక్షిగా రైతులను ఆందోళన జీవులు, పరాన్న జీవులు అన్న విషయాన్ని గుర్తు చేశారు. కంగనకు ఆర్ఎస్ఎస్ బీజేపీ నేపథ్యం లేదు. కేవలం మోదీ ప్రత్యేక శ్రద్ధతో మండి నుంచి ఆమె ఎంపీగా గెలిచేందుకు సహకరించారు. అందుకే కంగనా వ్యాఖ్యలను మోదీ స్వయంగా ఖండించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పంజాబీ రైతులపై, రైతు చట్టాలపై కంగనా చేసిన వ్యాఖ్యలు హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. సాగు చట్టాలను తిరిగి తేవాలని, రైతులే ఆ డిమాండ్ చేయాలని ఆమె అనడంతో బీజేపీ ఇరకాటంలో పడిపోయింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్లో రోజుల తరబడి ఆందోళనలు చేపట్టిన రైతుల్లో పంజాబ్, హర్యానాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతుండగా కంగనా తాజా వ్యాఖ్యలతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయినట్లయింది.